రోహిత్ శర్మను బీసీసీఐ పక్కన పెట్టింది. 3 వన్డేలు 5 టీ20లు కూడా ఆడనుంది భారత్. ఇక గాయం కారణంగా కూడా ఆస్ట్రేలియాలో టూర్కి రిషబ్ పంత్ దూరంగా ఉన్నారు. ఈ అక్టోబర్ 19 నుంచి కూడా ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు గిల్. ఇక వన్డేలో రోహిత్ ఉంటాడా ఉండడా అన్న చర్చించింది బీసీఐ. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కి భారత్ జట్టు ప్రకటన విడుదల చేసింది. ఇటు టీమిండియా వన్డే సిరీస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని నియమించారు. అయితే వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మన స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారితో మాట్లాడదాము. హలో అండి. వెంకట్ గారు, ఇప్పుడు ప్రజెంట్ రోహిత్ శర్మను బీసీసీఐ పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అసలు కంప్లీట్ గా ఏంటి, ఏం మార్పులు చేశారు ఈసారి? ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియాతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జట్టులో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల విషయంలో తన వైఖరి ఎలా ఉండబోతుంది అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాను ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నాను ఏంటి అనే అంశానికి సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ జట్టు నుంచి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ తప్పుకోవడం, ఆ తర్వాత శుభ్మన్ గిల్ టెస్ట్ కెప్టెన్ గా ఎంపిక కావడం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఇటు వన్డే జట్టులో కూడా కీలక మార్పులు జరగబోతున్నాయి. అటు టీ20 జట్టుకు కూడా శుభ్మన్ గిల్ కెప్టెన్ అవ్వబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి ఆసియా కప్ లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గానే ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన అత్యంత కీలకంగా అటు క్రికెట్ అభిమానులు కానీ లేదంటే క్రీడా వర్గాలు కానీ అత్యంత కీలకంగా భావించే ఆస్ట్రేలియా పర్యటన విషయంలో మాత్రం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ చాలా కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పాలి. ఇందులో భాగంగా కెప్టెన్ అలాగే కెప్టెన్ గా ఉన్నటువంటి రోహిత్ శర్మను వన్డే జట్టు కెప్టెన్ గా ఉన్నటువంటి రోహిత్ శర్మను పక్కన పెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించినా సరే రోహిత్ శర్మ విషయంలో మాత్రం కాస్త తన వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పింది. అటు విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఎప్పుడో కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు రోహిత్ శర్మను కూడా తప్పిస్తూ శుభ్మన్ గిల్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్ లో ఉన్నటువంటి ఈ ఆటగాడిని వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇక రోహిత్ శర్మ విషయంలో అంటే అతను వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఆ వరల్డ్ కప్ సమయానికి అతను 40 ఏళ్లు నిండుతాయి. ఇక ఇదే సమయంలో ఇటు విరాట్ కోహ్లీ కూడా జట్టులో కొనసాగనున్నాడు. వీళ్ళిద్దరు కూడా కేవలం ఆటగాళ్లుగా మాత్రమే జట్టులో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ రిషబ్ పంత్ కూడా గాయం కారణంగా ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ కి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది వెంకట్ గారు. హలో, రిషబ్ పంత్ ప్రస్తుతం ఇటు వెస్టిండీస్ తో పర్యటన విషయంలో కూడా అతను దూరంగానే ఉన్నాడు. గాయం ఇంకా అంటే ఇంగ్లాండ్ పర్యటనలో 4వ టెస్ట్ లో అతనికి గాయం అయింది. ఆ గాయం కారణంగా అతన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ధ్రువ్ జురేల్ ను మెయిన్ కీపర్ గా తీసుకున్నారు. అయితే వన్డే జట్టు విషయానికి వస్తే మాత్రం కేఎల్ రాహుల్ మెయిన్ వికెట్ కీపర్ గా ఉండనున్నాడు. ఇక రిజర్వ్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ ని ఎంపిక చేశాము. అటు బౌలింగ్ విభాగంలో కూడా కాస్త హర్షదీప్ సింగ్ ని మళ్ళీ వన్డే జట్టులోకి తీసుకురావడం జరిగింది. అతను ఇప్పటి వరకు 9 వన్డేలు ఆడాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో అయితే ఆస్ట్రేలియా పిచ్లు పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అతనికి అవకాశం దక్కే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ వన్డే మ్యాచెస్ లో అసలు రోహిత్ ఉంటారా ఉండరా? ఖచ్చితంగా రోహిత్ కీలక ఆటగాడు. రోహిత్ అతన్ని కేవలం కెప్టెన్ గా మాత్రమే తప్పించింది, అంతేగాని అతను జట్టులో తుది జట్టులో అయితే రోహిత్ ఖచ్చితంగా ఆడతాడు. ప్లేయింగ్ లెవెల్ లో అతని స్థానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అతను మిగిలిన దానికి సంబంధించి అంటే అటు తర్వాత కెప్టెన్ అతని భవిష్యత్తు ఏంటి, ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత అతని భవిష్యత్తు ఏంటి, తర్వాత న్యూజిలాండ్ తో ఉంది, సౌత్ ఆఫ్రికాతో ఉంది, వీళ్ళందరితో కూడా అతను ఆడబోతున్నాడా, అసలు వచ్చే వరల్డ్ కప్ వరకు అతను కొనసాగుతాడా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. దీనిపై ఈ సిరీస్ లో అతను ప్రదర్శన తర్వాత ఒక క్లారిటీ వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఈ చేంజెస్ నే చూడొచ్చా, లేకపోతే ఇంకేమైనా మరికొన్ని చేంజెస్ ఉన్నాయా? ఈ తుది జట్టును ప్రకటించారు. ఇక అయితే మనం ప్లేయింగ్ 11 లో మాత్రం సంచలనాలు ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు హర్షదీప్ సింగ్ విషయంలో అలాగే వాషింగ్టన్ సుందర్ విషయంలో వాషింగ్టన్ సుందర్ 23 వన్డేలు ఆడాడు. అలాగే హర్షదీప్ సింగ్ 9 వన్డేలు ఆడాడు. ఇక మిగిలిన ఆటగాడు ధ్రువ్ జురేల్ కి అవకాశం వస్తుందా లేదా, అలాగే కేఎల్ రాహుల్ స్థానం ఏంటి, ఇవన్నీ కూడా తుది జట్టులో మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనకు కొన్ని రోజుల్లో తెలియనుంది. అక్టోబర్ 19 నుంచి పర్యటన ప్రారంభం కానుంది కాబట్టి ఈ విషయంలో అంటే తుది జట్టు విషయంలోనే మనం కాస్త ఆసక్తికర పరిణామాలు చూడొచ్చు. ముఖ్యంగా వికెట్ కీపర్ల విషయంలో ఒకవేళ కేఎల్ రాహుల్ ఉంటే
మళ్ళీ అతని ధ్రువ్ జురేల్ని తీసుకుంటారా లేదా అలాగే వాషింగ్టన్ సుందర్ చాలా అద్భుతమైన ఆటగాడు. అతను విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటనలో కానీ ఆస్ట్రేలియా పర్యటనలో కానీ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అతను చాలా అద్భుతంగా టెస్టుల్లో కానీ వేరే ఏ ఫార్మాట్ అయినా సరే తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి రాణిస్తూ వస్తున్నాడు. కాబట్టి అతనికి తుది జట్టులో చోటు కల్పిస్తారా లేదా అనేది కూడా ఇక్కడ కాస్త ఆసక్తిని రేపే అంశం. అయితే ఇక్కడ ముఖ్యంగా 2 విమర్శలు అయితే జట్టు యాజమాన్య విషయంలో వస్తున్నాయి. ముఖ్యంగా సెలక్షన్ కమిటీ విషయంలో ప్రసిద్ధ్ కృష్ణను అలాగే హర్షిత్ రాణా వీళ్ళిద్దరిని ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే హర్షిత్ రాణా ఏ ఫార్మాట్ లో కూడా అతను మెరుగ్గా రాణించలేదు, కానీ అతన్ని 3 ఫార్మాట్లకు ఎంపిక చేశారు. వన్డే ఫార్మాట్ కి ఎంపిక చేశారు, అలాగే T20 ఫార్మాట్ కి, అలాగే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కూడా ఎంపిక చేశారు. ఆ తర్వాత విమర్శలు రావడంతో అతన్ని పక్కన పెట్టడం జరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా అతను మెరుగ్గా రాణించలేదు. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో అతనికి అవకాశం కల్పిస్తారా లేదా, అతను తుది జట్టులో ఉంటాడా లేదా అనేది మాత్రం స్పష్టత లేదు. అయితే సాయి సుదర్శన్ గానీ యశస్వి జైస్వాల్ గానీ వీళ్ళిద్దరిని వైట్ బాల్ క్రికెట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టడం మాత్రం ఒక రకంగా సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ T20 IPL లో వీళ్ళిద్దరు చాలా మెరుగ్గా రాణించారు. అలాగే సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ పర్యటనలో కూడా చాలా అద్భుతంగా రాణించాడు. కాబట్టి అటు యశస్వి జైస్వాల్ కూడా చాలా అద్భుతమైన ఆటగాడు, దూకుడుగా ఆడగలిగే ఆటగాడు. అయితే అతనికి వన్డేల్లో సరైన అవకాశాలు రావడం లేదనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. మరి వాళ్ళిద్దరిని పక్కన పెట్టడానికి ఉద్దేశం ఏంటనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కి భారత్ జట్టు ప్రకటించింది. ఇక టీమిండియా వన్డే సిరీస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఉన్నారు. రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ ని ఎంపిక చేశారు. రోహిత్ శర్మను పక్కన పెట్టింది BCCI. 3 వన్డేలు 5 T20లు భారత్ ఆడనుంది. అయితే గాయం కారణంగా ఆస్ట్రేలియా టూర్కి రిషబ్ పంత్ దూరంగా ఉంటున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో గిల్ పర్యటించనున్నారు. వన్డేలో రోహిత్ ఉంటాడా ఉండదా అని కూడా BCCI చర్చించింది. అయితే ఇప్పుడు వన్డేలో మనకి స్పోర్ట్స్ అనలిస్ట్తో మాట్లాడాము. ఈ వన్డే మ్యాచెస్లోనైతే ఉంటారు రోహిత్, కేవలం కెప్టెన్గా మాత్రమే ఆయన తొలగించారని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చారు.